సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడీ సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమ పావనమైన గ్రంథ పారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. ఓం షిరిడీ సాయి పరమ గురుభ్యో నమః. అధ్యాయం 37. దివ్య ప్రేమతో సాయిని సదా ఆరాధించడమే శ్రేష్ఠ సాధన. భగవంతుడి సహాయంను, సాక్షాత్కారంను, సన్నిధిని పొందడానికి ఏకైక మార్గం అనుగ్రహం అని మీరు అవగతం చేసుకున్నారు. భక్తి, కర్మ, జ్ఞాన, జప, మంత్ర, లయ, రాజ, హఠ, తంత్ర యోగాలన్నీ ఈ అనుగ్రహం పొందడానికి ఉపసాధనలు మాత్రమే. ఈ ఉపసాధనలేగాక భగవంతుడి లేదా సద్గురు హృదయాన్ని క్షణాలలో కరిగించి స్పందించి అనుగ్రహమును పొందే ప్రత్యేక సాధన లేదా ఆయుధం ఏదైనా ఉందా అని మీరు ప్రశ్నిస్తే ఆ దివ్య సాధన లేదా ఆ దివ్య ఆయుధం ప్రేమ. ఈ సృష్టిలో ఎంతటి వారులకైనా ఒక బలహీనత ఉంటుంది. భగవంతుడికి లేదా సద్గురువుకు కూడా ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత ఏమంటే సాధకుడి దివ్య ప్రేమకు కరిగిపోవడం. భక్తుడు పరితాపంతో ఏడిస్తే క్షణాలలో దర్శనం ఇవ్వడం. భక్తుడు సహాయాన్ని కోరి తన వ్యక్తిత్వంను వదిలివేస్తే క్షణాలలో సహాయం అందించడం. భక్తుడు అహంకారాన్ని, తమ సొంత ప్రయత్నాన్ని వదిలి హృదయపూర్వకంగా రక్షించమని ప్రార్థించినప్పుడు క్షణాలలో రక్షణను ప్రసాదించడం. సాధకుడికి ఈ దివ్య ప్రేమ కరిగిపోయే రామకృష్ణ పరమహంస పరితాపంతో ఏడిస్తే కాళీమాత దర్శనమిచ్చింది. ద్రౌపది తన వ్యక్తిత్వాన్ని వదిలి పరితాపంతో ప్రార్థిస్తే కృష్ణుడు రక్షణ ఇచ్చాడు. ఏనుగు తన ప్రయత్నాన్ని త్యజించి పరితాపంతో ప్రార్థిస్తే శ్రీహరి దాన్ని మొసలి నుండి రక్షించాడు. అమ్మ సాక్షాత్కారం కోసం పరమహంస వారు కఠోర ధ్యానం చేయలేదు. అమ్మాయి అని ప్రేమతో పరితాపంతో ఏడ్చాడు. అందుకే అమ్మ కరిగిపోయి దర్శనం ప్రసాదించింది. ద్రౌపది తన్ను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినంత కాలం కృష్ణుడు సహాయం చేయలేదు. ఏ క్షణం తన ప్రయత్నమును వీడి శ్రీకృష్ణుడిని పరితాపంతో పిలిచిందో ఆ క్షణమే కృష్ణ పరమాత్మ సహాయం అందించాడు. ఏనుగు తన సొంత బలంతో, సామర్థ్యంతో మొసలితో పోరాడినంతకాలం దాన్ని రక్షించడానికి శ్రీహరి రాలేదు. ఏ క్షణం నా శక్తి చాలదు, నీవే నన్ను రక్షించాలని శ్రీహరిని హృదయవేదనతో ప్రేమతో పిలిచిందో తక్షణమే శ్రీహరి ఏనుగుని మొసలి నుండి రక్షించాడు. కాబట్టి దైవానికి లేదా గురువుకు కావలసింది యుక్తి కాదు, నీ పవిత్ర ప్రేమ. అందుకే సాయి దేవుళ్ళు, సాధు పుంగవులు ఒకటే. వారు భక్తుల ప్రేమకు వశులవుతారు. వారిని అనన్య భక్తితో పూజిస్తే వారి దివ్యాశిస్సులు లభిస్తాయని తెలిపారు. భగవంతుడు నీవు ఎంత ఆడంబరంగా పూజిస్తున్నావో చూడడు, నీవు ఎంత ప్రేమతో పూజిస్తున్నావో చూస్తాడు. భగవంతుడు నీవు ఎంత మధురంగా, సంగీతపరంగా, లయబద్ధంగా, రాగబద్ధంగా పాడుతున్నావో చూడడు, నువ్వు ఎంత ప్రేమతో పాడుతున్నావో చూస్తాడు. భగవంతుడు నువ్వు ఎంత రుచిగల నైవేద్యాన్ని పెడుతున్నావో చూడడు, నీవు పెట్టే నైవేద్యంలో ఎంత ప్రేమ ఉందో చూస్తాడు. నీవు ఎన్ని గంటలు నామస్మరణ ధ్యానం చేస్తున్నావో భగవంతుడు చూడడు, నీవు ఎంత ప్రేమతో శ్రద్ధతో చేస్తున్నావో చూస్తాడు. ఈ విషయాన్నే భాగవతం. భక్తి గల వారు ప్రేమతో నాకు కొంచెం సమర్పించినను అది నాకు అనంతమే అగును. భక్తి లేని వారు అనంతంగా సమర్పించినను నాకు కొంచెం కూడా సంతోషం కాదని తెలిపెను. కాబట్టి భగవంతుడికి కావాల్సింది నీ ప్రేమ మాత్రమే. రావణాసురుడిలో పెద్ద బలహీనత కామం, దుర్యోధనులోని పెద్ద బలహీనత లోభం, భగవంతుడిలోని పెద్ద బలహీనత ప్రేమ. ప్రేమ బ్రహ్మాస్త్రం లాంటిది, దానికి తిరుగులేదు. ప్రేమ అనే ఆయుధాన్ని నువ్వు ప్రయోగిస్తే గానీ సాయి నీ వాడు కాలేడు, నీకు సాక్షాత్కారంను ఇవ్వలేడు. ఇంతటి శక్తిని కలిగి ఉండి ప్రేమ అంటే అసలు ఏమిటి? బ్రహ్మాన్ని, శక్తిని, ధర్మాన్ని నిర్వచించడం, వివరించడం, అవగతం చేసుకోవడం ఎంతటి కష్టమో ప్రేమ అంటే ఏమిటో నిర్వచించడం, వివరించడం, అవగతం చేసుకోవడం అంతే కష్టం. ప్రేమ అంటే ఏమిటో నవలలు చదివితే అర్థమయ్యేది కాదు, లవ్ సినిమాలు చూస్తే అవగతం అయ్యేది కాదు, ప్రేమికుల జీవితాలను పరిశీలిస్తే అవగతం అయ్యేది కాదు. ప్రేమలో పడినప్పుడు, ప్రేమలో మునిగినప్పుడు మాత్రమే అవగతం అయ్యేది. ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది ప్రేమనే, ఈ ప్రపంచం బ్రతుకుతున్నది ప్రేమ కోసమే. కానీ ఈ ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు 5% అయితే అపార్థం చేసుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో 95% ఉంటారు. తత్వ విచారణలో బాగా మునిగితే గానీ, ఆత్మ సాక్షాత్కారం కలిగితే గానీ, సద్గురువు బోధిస్తే గానీ నకిలీ ప్రేమ ఏమిటో, అసలు ప్రేమ ఏమిటో పరిపూర్ణంగా అవగతం కాదు. ప్రేమ అసలు స్వరూపం ఏమిటో తెలుసుకోవాలంటే, వ్యామోహం అంటే ఏమిటో తెలియాలని అంతవరకు సాధకుడు వ్యామోహాన్నే ప్రేమయని భ్రమపడతాడు, వ్యామోహాన్నే ప్రేమయని దృఢ నిశ్చయం చేస్తాడు. ఈ విషయాన్ని వివరిస్తాను, శ్రద్ధగా ఏకాగ్రతతో వినండి. ప్రేమ 2 రకాలు, సాధారణ ప్రేమ, దివ్య ప్రేమ. ఈ సాధారణ ప్రేమనే ఆకర్షణ, మోహం, వ్యామోహం అని అంటారు. ఈ సాధారణ ప్రేమలో కామం, లోభం, క్రోధం, మమకారం,
అహంకారం, అజ్ఞానం, స్వార్థం, వ్యాపారతత్వం, ద్వంద్వాలు, అసంతృప్తి ఉంటాయి. ఈ అవలక్షణాలు లేని ప్రేమను దివ్య ప్రేమ అని అంటారు. సాధారణ ప్రేమ శాఖోపశాఖలుగా వస్తువులపై, వ్యక్తులపై, విషయాలపై ఉంటుంది. దివ్య ప్రేమ కేవలం ఒకే ఒకరిపై ఉంటుంది. శ్రీకృష్ణుని జీవితంలోని ఒక సన్నివేశం వింటే దివ్య ప్రేమ ఏమిటో మీకు చక్కగా అవగతం అవుతుంది. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మకు శిరోవేదన కలిగింది. అది ఎన్ని ఔషధాలు వాడినా పోలేదు. ఒక భక్తుడి పాదధూళిని రాసుకుంటే పోతుందని, కాబట్టి పాదధూళిని తెమ్మని చెప్పారట. అప్పుడు అష్టభార్యలు ఆ పని చేసి నరకం పొందలేమని ఇవ్వలేదట. పురప్రజలు ఆ పని చేసి పాపం మూటగట్టుకోలేమని ఇవ్వలేదట. ఈ విధంగా ఎవరూ ముందుకు రాలేదు. స్వామి తలనొప్పి పోలేదు. ఈ విషయం గోపికలకు తెలియగానే స్వామి చెప్పారట. గోపికలు నేను ఇస్తానని పోటీపడ్డారట. అప్పుడు ఈ విధంగా ఇవ్వడం వల్ల నీకు పాపం రాదా, నరకం రాదా, తెలిసే ఇవ్వాలనుకుంటున్నారా అని నారదుడు ప్రశ్నిస్తే, అప్పుడు గోపికల మాటలు వింటే దివ్య ప్రేమ ఏమిటో మీకు అవగతం అవుతుంది. మాకు నరకం వస్తే రాని, పాపం వస్తే రాని, కానీ స్వామి తలనొప్పి పోతుంది, అంతకంటే మాకు ఏమి కావాలి అని అన్నారట. నారదుడు వారి దివ్య ప్రేమకు ఎంతో ఆనందించారట. సాధక అష్టభార్యలు పురజనుల ప్రేమ సాధారణ ప్రేమ, గోపికల ప్రేమ దివ్య ప్రేమ. ఆధ్యాత్మిక పరిభాషలో, శాస్త్ర పరిభాషలో దివ్య ప్రేమనే పరాభక్తి అని అంటారు. సాధారణ ప్రేమ జీవుడిని బంధించి కష్ట నష్టాలకు గురిచేస్తుంది. దివ్య ప్రేమ జీవుడిని బంధం నుంచి తొలగించి కష్ట నష్టాలను తొలగిస్తుంది. సాధారణ ప్రేమ విషంతో కూడిన లడ్డు లాంటిది. తిన్నంతసేపే అది ఆనందముని ఇస్తుంది. కొన్ని క్షణాల్లో మౌనంగా ప్రాణం తీస్తుంది. వర్షపు నీరు జలమే, సముద్రపు నీరు జలమే. వర్షపు నీరు పవిత్రమైనది, పరిశుద్ధమైనది. సముద్రపు నీరు అపరిశుద్ధమైనది. కారణం దానిలో లవమనే దోషం ఉంది. అదేవిధంగా సాధారణ ప్రేమలో అహంకారం, కామం, స్వార్థం అనే దోషం ఉంది. దివ్య ప్రేమలో ఈ దోషం ఉండదు. సాధారణ ప్రేమలో ప్రేమించేవాడు, ప్రేమించబడేవాడు ప్రేమ ఉంటాయి. దివ్య ప్రేమలో ప్రేమించేవాడు ఉండడు. కేవలం ప్రేమించబడేవాడు మాత్రమే ఉంటాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దివ్య ప్రేమలో ప్రేమించేవాడు, ప్రేమించబడేది ఉండవు. కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది. కాబట్టి దోషంతో కూడిన ప్రేమను సాధారణ ప్రేమ అని, దోషరహిత ప్రేమను దివ్య ప్రేమ అని అంటారు. సర్వశాస్త్రాలు, మహాత్ములు బోధించేది నీవు చెట్టులాగా, రాయిలాగా, జడంగా బ్రతకమని కాదు. సాధారణ ప్రేమతో గాక దివ్య ప్రేమతో బ్రతకమని. రామకృష్ణ పరమహంస గృహస్థుడు, అతను జీవించింది దివ్య ప్రేమతోనే. కబీర్ దాసు గృహస్థుడు, అతను జీవించింది దివ్య ప్రేమతోనే. తుకారాం గృహస్థుడు, అతను జీవించింది దివ్య ప్రేమతోనే. వ్యక్తుల మధ్య ఉన్న ప్రేమను ఒకసారి పరిశీలిస్తే మీకు ఏది దివ్య ప్రేమయో, ఏది సాధారణ ప్రేమయో మీకు అవగతం అవుతుంది. తల్లి బిడ్డను ప్రేమిస్తుంది. ఈ ప్రేమ దివ్య ప్రేమ కాదు. కారణం ఈ ప్రేమలో మమకారం అనే దోషం ఉంది. భార్య భర్తను ప్రేమిస్తాడు. ఈ ప్రేమ దివ్య ప్రేమ కాదు. కారణం ఈ ప్రేమలో కామం అనే దోషం ఉంది. నాకే సొంతం అనే లోభం ఉంది. బిడ్డ తండ్రిని ప్రేమిస్తాడు. ఈ ప్రేమ దివ్య ప్రేమ కాదు. కారణం ఈ ప్రేమలో మమకారం, మోహం అనే దోషం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యక్తుల పట్ల ఉన్న ప్రేమలన్నీ సాధారణ ప్రేమయే, వ్యామోహమే, ఆకర్షణయే, మాయయే. గురువు శిష్యుడిని ప్రేమిస్తాడు. ఈ ప్రేమ దివ్య ప్రేమ. ఈ ప్రేమలో స్వార్థం లేదు. శిష్యుడు గురువును ప్రేమిస్తాడు. ఈ ప్రేమ దివ్య ప్రేమ. ఈ ప్రేమలో స్వార్థం లేదు. ఒకవేళ గురువు ప్రేమలో స్వార్థం ఉంటే అది దివ్య ప్రేమ కాదు. అదేవిధంగా శిష్యుడి ప్రేమలో స్వార్థం ఉంటే అది దివ్య ప్రేమ కాదు. వ్యక్తిత్వంతో, స్వార్థంతో, అర్హతతో కూడినది ఏదైనా వ్యామోహమే. వ్యక్తిత్వం, స్వార్థం, అర్హత లేనిది ఏదైనా దివ్య ప్రేమయే. మనిషికి మనిషికి మధ్య గల సంబంధం వ్యామోహమే కానీ దివ్య ప్రేమ కాదు. దేవుడికి, భక్తుడికి, గురువుకి, శిష్యుడికి మధ్య ఉన్న సంబంధం వ్యామోహం కాదు, దివ్య ప్రేమ. ఈ రోజులలో చాలామంది యువతీ యువకులు అవివేకంతో, అజ్ఞానంతో, పరిపక్వం కాని మనసులతో, బుద్ధులతో వ్యామోహం అనే గోతిలో, సుడిగుండంలో పడి ప్రేమ అనే భ్రాంతి చెందుతున్నారు. ఆ అశాంతితో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ వ్యామోహాన్నే నేటి సినిమాలు నిరంతరం కలిదోషం వలన యువతీ యువకులను అడ్డదారిలో, వక్రమార్గంలో నడిపిస్తున్నాయి. ఇద్దరు వ్యక్తుల పట్ల ఉన్న వ్యామోహాన్నే ప్రేమ అని చిత్రీకరిస్తున్నాయి. ఒక యువకుడు ఒక అమ్మాయిని చాలా లోతుగా ప్రేమిస్తున్నాడని అంటాడు. నరాల్లో ఆమెయే ప్రతిబింబిస్తుందని అంటాడు. ప్రపంచమంతా ఆమెయే కనిపిస్తుందని అంటాడు. కానీ ఆ అమ్మాయి ఇంకొకరితో వివాహం చేసుకున్నాక, లేక ఇంకొకరిని ప్రేమించిన విపరీతంగా స్పందించి అసూయకు లోనవుతాడు. హృదయంలో క్రోధాగ్నితో, ద్వేషంతో విలవిలలాడతాడు. ఆ అమ్మాయిని అలా ప్రవర్తించవద్దని చెప్తాడు. వినకపోతే ఆమెను చంపడానికి కూడా వెనుకాడడు. ఏమిటది? దివ్య ప్రేమ లక్షణమా? కాదు, ఇది శుద్ధ వ్యామోహ లక్షణము. వీడి ప్రేమ దివ్య ప్రేమ అయితే వీడికి అసూయ ఎందుకు కలిగింది? వీడి దివ్య ప్రేమ అయితే వీడికి క్రోధం ఎందుకు కలిగింది? వీడి ప్రేమ దివ్య ప్రేమ అయితే వీడికి బాధ ఎందుకు కలిగింది? మంచు ఎల్లప్పుడూ చల్లదనాన్ని ఇస్తుందే కానీ వేడిని ఇస్తుందా? ఇవ్వదు. అదేవిధంగా దివ్య ప్రేమ క్రోధాన్ని ఇవ్వలేదు, అసూయ చెందలేదు. ఇద్దరు వ్యక్తుల పట్ల దివ్య ప్రేమ ఎట్టిదంటే, ప్రేయసి ఇంకొకరిని ప్రేమించిన తాను
ఆమెను ఆరాధించాలి. ప్రేయసి ఇంకొకరిని వివాహం చేసుకున్న తాను ఆమెను ద్వేషించరాదు. ఇదే నిజమైన దివ్య ప్రేమ. అంతేగాని నేను పవిత్రంగా ఉన్నట్లే ప్రేయసి కూడా ఉండాలి కదా, ఆమె కూడా నన్ను పవిత్రంగా ప్రేమించాలి కదా అని నీవు ప్రశ్నించవచ్చు. బిడ్డ ప్రేమించినంత మాత్రాన తల్లి ప్రేమించకుండా ఉండగలదా? కొడుకు తన మాట విననంత మాత్రాన తండ్రి ప్రేమించకుండా ఉండగలడా? కారణం తల్లి ప్రేమలో మమకారం ఉందే గాని స్వార్థం లేదు. అదేవిధంగా తండ్రి ప్రేమలో మమకారం ఉందే గాని కామం లేదు. ఈ విధంగా ప్రతి మనిషి తన ప్రేమను విభిన్న రకాలుగా ప్రసరిస్తున్నాడు. అన్నింటిపై తొలగించి ఒక గురువుపై నీ ప్రేమను ప్రసరిస్తే దానిని దివ్య ప్రేమ అని అంటారు. అందుకే సాయి, ఈ లోకంలో అందరికీ ఎవరో ఒకరు తోడు నీడగా ఉన్నారు, కానీ నాకు మాత్రం ఎవరు లేరు. అల్లా ఒక్కడే నావాడు. తన ప్రాణం కన్నా మిన్నగా నన్ను ఎవరైనా ప్రేమించగలిగితే అలాంటి భక్తుడే నాకు కావాలి అంటాడు. అలాంటి భక్తుడు నాకేమైనా ఇస్తే నేను అతడికి దానికి 100 రెట్లు ఇస్తానని తెలిపారు. అందుకే నారద మహర్షి అంటే గోపికలు కృష్ణుడు ఏ విధంగా ప్రేమించారో ఆరాధించారో ఆ విధమైన దివ్య ప్రేమతో ఆరాధించమని గోపికలను ఆదర్శంగా చూపారు. కబీర్ దాసు జీవితంలోని ఒక సన్నివేశం వింటే మీకు సాధారణ ప్రేమ ఏమిటో, దివ్య ప్రేమ అంటే ఏమిటో చక్కగా అవగతమవుతుంది. కబీర్ దాస్ ఏ సంపాదనలు చేయక నిరంతరం ఆత్మానందుడై శ్రీరాముడిని గానం చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆయన ఇంటికి అవతార పురుషులు సిద్ధులైనట్టి జ్ఞానదేవుడు, నామదేవుడు, మరికొందరు మహాత్ములు వస్తారు. వారికి భోజనం సిద్ధం చేయమని భార్యకు చెప్తాడు. కానీ ఇంట్లో బియ్యం కూడా ఉండవు. వెంటనే అమ్మగారు ఒక కొట్టుకు వెళ్ళి, సేటు గారు అతిథులు వచ్చారు, అప్పుగా సరుకులు ఇవ్వండి అని అడుగుతుంది. అప్పుడు సేటు, నీవు నా కోరికను తీరిస్తే నీకు కావలసిన సరుకులు ఇస్తానని చెప్తాడు. ఆ మాటకు ఆ తల్లి కన్నీరుతో అవమానంతో ఇంటికి తిరిగి వస్తుంది. సరుకులు తీసుకురాలేదా అని అంటాడు కబీరు. దుఃఖంతో కోపంతో జరిగిన విషయమంతా ఆ తల్లి చెబుతుంది. అప్పుడు కబీర్ పలికిన పలుకులు ఏమిటో వింటే మనం ఆశ్చర్యపోతాము. పిచ్చిదానా, ఒక పూట మహాత్ములకు భోజనం పెట్టడానికి నీ దేహం ఉపయోగపడే అవకాశం వస్తే అజ్ఞానిలాగా ఏడుస్తున్నావా అని అంటాడు. అనడమే కాదు, తాను స్వయంగా అతడి దగ్గరికి తీసుకువెళ్ళి సరుకులు ఇమ్మని అడుగుతాడు సేటు. కబీర్ సామాన్య మానవుడు కాదని, త్యాగానికి దైవత్వానికి ప్రతిరూపమని, క్షమించమని కాళ్ళ మీద పడి కబీర్కు కావాల్సిన సరుకులన్నీ ఇస్తాడు. సాధక అవగతమైందా? కబీర్ దివ్య ప్రేమ. త్యాగంతో జీవించడం అంటే ఇదే. సంగత్వం లేకుండా సంసారం చేయడం అంటే ఇదే. వ్యామోహం లేకుండా బ్రతకడం అంటే ఇదే. కబీరు స్థానంలో మనముంటే కత్తి ఎక్కడా, గొడ్డలి ఎక్కడా అని అంటాము. వీరావేశంతో అతడిపైకి దుముకుతాము. అతడిని కొట్టేంత వరకు మనం నిద్రపోము, వాడిని నిద్రపోనీయము. కబీరు ఆ విధంగా ప్రవర్తించడానికి కారణం కబీర్ది దివ్య ప్రేమ. మనం ఆ విధంగా ప్రవర్తించడానికి కారణం మనది సాధారణ ప్రేమ. ఇక్కడ కొంతమందికి ఈ విధంగా కబీర్ చేయడం అధర్మం కాదా, ఇది ఎంతవరకు సమంజసమని, ఇది న్యాయమా అనే ప్రశ్నలు కలుగుతాయి. గర్భిణీ స్త్రీ అయిన సీతను అరణ్యంలో రాముడు విడిచిపెట్టడం ధర్మమా? యవ్వనవతి అయిన భార్యను, కొడుకును విడిచి బుద్ధుడు ఇల్లు విడిచి వెళ్ళడం ధర్మమా? హరిశ్చంద్రుడు భార్య బిడ్డలను నడి బజార్లో అమ్మడం ధర్మమా అని పరిశీలిస్తే ధర్మమే. కారణం రాముడు వ్యక్తిగతంగా సీతను త్యజించలేదు, ఒక రాజ్యాధిపతిగా ఆ పని చేశాడు. బుద్ధుడు వ్యక్తిగతంగా భార్యను త్యజించలేదు, సత్యం కోసం త్యాగం చేశాడు. హరిశ్చంద్రుడు వ్యక్తిగతంగా భార్య బిడ్డలను అమ్మలేదు, ఆడిన మాట కోసం ఆ విధంగా చేశాడు. అదేవిధంగా కబీర్ దాస్ కూడా వ్యక్తిగతంగా తాను విడ్డూరంగా ప్రవర్తించలేదు. సాక్షాత్ అవతార పురుషులైన మహాత్ములకు భోజనం పెట్టడం కోసం త్యాగభావనతో ఈ విధంగా చేశాడు. అందుకే రాముడు, బుద్ధుడు, హరిశ్చంద్రుడు, కబీరు దేవుళ్ళయ్యారు. మనం మానవులుగా మిగిలిపోయాం. అందుకే రామకృష్ణ పరమహంస అందరూ డబ్బు కోసము, సంతానం కోసము, వస్తువుల కోసము, కళల కోసము, విషయాల కోసము ఏడ్చేవారే కానీ త్యాగం చేసేవారు, భగవంతుడి కోసం ఏడ్చేవారు లేరని అన్నారు. ఈ విధంగా నీ మనసును, బుద్ధిని వస్తువుల నుండి, వ్యక్తుల నుండి తొలగించి భగవంతుడిపై పెట్టడాన్ని త్యాగమని అంటారు. దివ్య ప్రేమతో జీవించడం అని అంటారు. అందుకే భీష్ముడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు, నారదుడు ఇలా అన్నారు. ఇతరలోక విషయంలో నందు మమకారం పెట్టుకొనక భగవంతుడి యందు మాత్రమే మమత్వం కలిగించు, దివ్య ప్రేమయే భక్తి అని అంటారు. అందుకే శాస్త్రంలో కూడా త్యాగం వల్లనే అమృతం లభిస్తుందని తెలియజేశారు. కాబట్టి భగవంతుడి దర్శనం కావాలంటే నీ బిడ్డను ఎంత మమకారంతో ప్రేమిస్తావో అంత మమకారాన్ని సాయిపై కలిగి ఉండు. నీ భార్యను ఎంత హృదయపూర్వకంగా ప్రేమిస్తావో అంత హృదయపూర్వకంగా సాయిని ప్రేమించు. అందుకే కబీర్ దాస్ నీ కుటుంబంపై ఎంత గాఢమైన ప్రేమ నీకు ఉండునో అంతటి ప్రేమ నీ గురువుపై ఉండాలని తెలిపారు. నీ ధన సంపాదన పట్ల ఎంత కృషి ఉందో అంత కృషితో సాయి సేవ చెయ్యి. నీకు నీ ప్రాణం పట్ల ఎంత ప్రీతి ఉందో అంత ప్రీతితో సాయిని ధ్యానించు. ఈ విధంగా గురు ప్రేమలో నీవు కరిగిపోవాలి. గురు ప్రేమలో నీ అస్తిత్వం మర్చిపోవాలి. గురు ప్రేమలో నీవు లేకుండా పోవాలి. అప్పుడు నీపై సాయి అనుగ్రహం వర్షిస్తుంది, నీవు తరిస్తావు. పరమగురు షిరిడి సాయి సమర్పణమస్తు.